హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 21 డిసెంబర్ 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ జరిగే అవకాశం ఉందో తెలుసుకునే ముందుగా నిన్నటి రోజున ఏదైతే డ్రాస్టింగ్ ఫాల్ ఏదైతే అయిందో అది మనం ఏ విధంగా రీడ్ చేసాము, ఎలా రీడ్ చేసాము అనేది నిన్నటి రోజున మనం ఏదైతే చెప్పుకున్నామో మార్కెట్ ఏదైతే ఒక బ్రేకప్ ఆర్ బ్రేక్ డౌన్ అవడానికి అవకాశం ఉంది, అది ఏ విధంగా జరిగే అవకాశం ఉంది అన్నది మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్ అయిన తర్వాత మనం చూద్దామని చెప్పాము. యాక్చువల్గా ఈ రోజున మార్కెట్ ఈ లోన్ బ్రేక్ చేస్తో లేదు తెలియదు, కానీ మామూలుగా ఇక్కడ నుంచి ఒక రిట్రేస్మెంట్ తీసుకుని కన్సాలిడేషన్ దీంట్లో ఒక ఇన్సైడ్ క్యాండిల్ లాగా ఒక కన్సాలిడేషన్లోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్లో ఏదైతే నిన్న కూడా చెప్పుకున్నాం, నవంబర్ దగ్గర నుంచి నవంబర్ 10th రేంజ్ దగ్గర నుంచి కూడా ఇది ఏదైతే నవంబర్ 1st నుంచి మనకి ఇక్కడ నుంచి మనకి నవంబర్ డిసెంబర్ 20th వరకు కూడా ఒకే స్ట్రెచ్లో ఒక 19,000 దగ్గర నుంచి 21,500 వరకు కూడా మనకు ఒకే స్ట్రెచ్లో 2,500 పాయింట్లు వెళ్ళినప్పుడు ఇఫ్ మనకి రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. అది ఆ 21,000 క్రాస్ చేసి లోపలికి వస్తే 20,500 క్రాస్ చేసి లోపలికి వచ్చి అక్కడి నుంచి కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 1 or 2 months పుల్ బ్యాక్ తీసుకుంటుందా అన్నది టెక్నికల్గా మనం ఏం జరుగుతుందనే చూద్దాం. అదేవిధంగా ఇది ఫాలో అయినంత మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్స్ మనకు ఆల్రెడీ ఉన్నట్లు ఏ విషయంలోనూ కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ 2-3 days మార్కెట్ కరెక్షన్ జరిగిన తర్వాత మన ఎంట్రీ మళ్ళీ మన స్టాక్స్లో మళ్ళీ మనం ఎక్కువ చేసి మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటుంది. వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ అయితే మాత్రం ఈ రోజుగా అయితే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఖచ్చితంగా నడిచే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత కూడా నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్లో కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చి అక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత 20,500 లేదా 21,000 లోపలికి వచ్చిన తర్వాత 20,500 వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్, మళ్ళీ కరెక్షన్, మళ్ళీ పుల్ బ్యాక్, అలాగా కొద్దిగా 2-3 months అలా కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది, కన్సాలిడేషన్ టు టేక్ ఆఫ్ అవడానికి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే అది మామూలుగా ఇంట్రాడేలో చూసుకుంటే మార్కెట్ కండిషన్ ప్రకారం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకున్న సినారియోస్ ప్రకారం మనకి ఏ విధంగా వస్తే ఆ విధంగా బైక్ వస్తే బైక్, సెల్లింగ్ వస్తే సెల్లింగ్ వచ్చి దాంట్లో అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిన్నటి రోజున మన మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఏదైతే టాటా కన్జ్యూమర్ లాంటి దాంట్లో కూడా మార్నింగ్ డబుల్ తీయడం జరిగింది. అదేవిధంగా వాల్టాస్లో కూడా మనకి మార్నింగ్ డబుల్ తీయడం జరిగింది. అదే మనం ఏదైతే మనం ఐడెంటిఫై చేసి చెప్పామో ఈరోజు కూడాను నెక్స్ట్ డే కమింగ్ డేస్లో మీకు ఏదైతే విమార్ట్ కానీ, జిఎంఆర్ ఫర్టిలైజర్ కానీ, విమార్ట్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో మళ్ళీ వాల్టాస్ కానీ ఇవన్నీ కూడా అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్. ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ ఫాలో అవుతూ మంచి అక్యుములేషన్ చేసుకుంటే మార్కెట్లో ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. మార్కెట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం చూసుకుని దాని ప్రకారం మనం మార్కెట్లో మంచి స్టాక్స్లో మళ్ళీ మార్కెట్ కరెక్షన్ అయిన తర్వాత ఇంకొక ఆపర్చునిటీ వచ్చినట్టుగా మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ అద్భుతమైనటువంటి రిటర్న్స్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఏదైతే నిఫ్టీ 21,100 బ్రేక్ చేస్తో ఆ డిసెంబర్ కాంట్రాక్ట్ 21,100 ఎప్పుడైతే బ్రేక్ చేస్తో అక్కడి నుంచి మనకు మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇది మామూలుగా పుల్ బ్యాక్ అయిన తర్వాత అక్కడ కండిషన్ ప్రకారం, అక్కడ కన్సాలిడేషన్ ప్రకారం ఏ విధంగా మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుంది అనేది ఖచ్చితంగా చూద్దాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్లో ఏదైతే ఒక ట్రెండ్ను ఫాలో అవుతూ మనకి మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ నుంచి మనకి డౌన్ ట్రెండ్ వచ్చింది, అది కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్లో డౌన్ ట్రెండ్ వరకు వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఇక్కడ నుంచి ఒక 2,000 నుంచి 3,000 పాయింట్ల వరకు కూడా ఇక్కడ కూడా మనకి ఒక అట్లీస్ట్ 2,000-3,000 పాయింట్స్ కరెక్షన్ అన్నది జరిగిన తర్వాత మనకి మార్కెట్లో ఒక స్టేబిలిటీ ఏదైతే ఇక్కడ 47,400 47,000 లోపలికి వచ్చిన తర్వాత 46,500 46,000 కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్, మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఆల్రెడీ ఒక 2 months నుంచి ఒకే స్ట్రెచ్లో ఉంది. కాబట్టి చిన్న కరెక్షన్స్ అనేది పెద్ద విషయం అయితే ఏం కాదు. అదేవిధంగా మనకి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ కావాలనుకుంటే మాత్రం అది ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది అంతా కూడా మనకి జోన్స్ ద్వారా మనకి నేను కూడా ఆ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఎప్పుడైతే మనకి సెకండ్ హాఫ్లో మనకి ఏదైతే 48,000 మనకి బ్రేక్ చేసిందో 48,100 బ్రేక్ చేసిందో అక్కడి నుంచి మనకి అద్భుతమైన ప్రాఫిట్ మనం తీసుకోవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అది మనకి ఏదైతే 21,600 బ్రేక్ చేసిందో మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది ఎక్కడి నుంచి మార్కెట్ డ్రైవ్ అవుతుంది, ఏ బ్రేక్ డౌన్ అవుతుంది లేదా ఏ బ్రేకప్ అవుతుంది అన్నదంతా కూడా దాని ప్రకారం మనం సర్వే అవుతుంది సరిపోతుంది. అదేవిధంగా వాల్టా స్ట్రాటజీ కానీ ఎక్కడి నుంచి మనకి బయింగ్ వచ్చింది, ఎక్కడి నుంచి మనం తీసుకుంటే మన ఎక్కడి నుంచి మనకి ఏదైతే 840 నుంచి మనం తీసుకుంటే 940 950 దగ్గర మనం ఏ విధంగా క్లోజ్ చేయొచ్చు,
అదేవిధంగా టాటా స్టీల్ లాంటిది మార్కెట్‌లో డ్రాస్టికల్‌గా డౌన్ వచ్చింది. ఇది ఈ నిన్నటి రోజునే వచ్చిందా? 20వ తారీఖున వచ్చిందా అంటే లేదు. ఇది ఆల్రెడీ 2 డేస్ ముందే మనకి ఆల్రెడీ 137 దగ్గర నుంచే ఆల్రెడీ మనకు డౌన్ ట్రెండ్ వచ్చింది. దాన్ని మనం క్యారీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకు వచ్చేటప్పటికి రూ. 10 నుంచి రూ. 12 వరకు కూడా మనకి ఎంత స్పీడ్‌గా డౌన్ ఫాల్ వచ్చింది. ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి వరకు బుక్ చేసుకోవాలి? మళ్ళీ దీన్ని బ్రేక్ చేస్తే ఏం చేయాలన్నదంతా కూడా ఇన్ డీటెయిల్‌గా మనకి సాఫ్ట్‌వేర్ ద్వారా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. దాని ద్వారా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నదంతా కూడా ఈజీగా చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మార్కెట్‌లో ఏదైతే ఒక ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఆ స్టాక్స్ విషయంలో మనకి ఇండిపెండెంట్‌గా ఉంటుంది కాబట్టి స్టాక్స్‌లోను అదే దాని ప్రకారం మనం ఫాలో అవుతే అద్భుతమైనటువంటి రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మనకి ఏదైతే ఒక మెకానికల్ సపోర్ట్ కావాలనుకుంటున్నాం కాబట్టి మనకి ఈజీగా మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తుంది. కానీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అన్నదంతా కూడా మనకి ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే 0.5 ఏదైతే యెల్లో లైన్ ఉందో దాని కిందన మార్కెట్ ట్రేడ్ అనేది వరకు కూడా మార్కెట్ ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ అవుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నేరోగా దాని కిందనే ఇదంతా కూడా యెల్లో లైన్ ఏదైతే మెకానికల్‌గా మనం పెట్టామో టెక్నికల్‌గాను దీన్ని ఏదైతే మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇలా ఉందో దీని కింద ఉన్నంతసేపు కూడా మనం లాటేజ్‌ని యాడ్ చేసుకోవడమే. వన్స్ ఒక్కసారిగా మనకి అద్భుతమైన ప్రాఫిట్‌ని మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మార్కెట్‌లో ఏదైతే అదానీ పోర్ట్స్ కానీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్‌లో డౌన్ ట్రెండ్ వచ్చింది. ఆ డౌన్ ట్రెండ్‌ని ఏ విధంగా ఏదైతే మనం మెకానికల్‌గా మనం అనుకుంటున్నామో దాని కిందనే ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. దాని పైన కానీ ట్రేడ్ అవుతే ఖచ్చితంగా మనం హ్యాపీగా బై చేసి కూడా హోల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం సపోర్ట్ తీసుకొని మనం టెక్నికల్‌గా గానీ, ఇండివిడ్యువల్‌గా గానీ మనకి ఏదైతే చేసి డైలీ కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.